హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ ఎగ్ పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ఒక 4 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో వేసుకోవాలి. కొద్దిగా చెక్క వేసుకోవాలి, ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్. అదేవిధంగా ఒక యాలకు 4 లవంగాలు వేసుకోవాలి, కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి, మరియు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది కదా ఉల్లిపాయలు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసుకొని అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 5 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ నేను. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, లవంగాలు, కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి, పచ్చి స్మెల్ పోయేదాకా. ఇలా మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి మూత తీసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలపాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి పులుసు అనేది. మరొకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. బాగా ఉడికిపోయింది సూపు. ఇప్పుడు ఉడికించిన గుడ్లను తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని ఈ సూప్లో వేసేయాలి. అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా అన్ని గుడ్లు వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలపాలి. కలిపి దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇదంతా కలపాలి. ఈ పులుసు అంతా గుళ్ళ లోపలికి పోతుంది, ఎందుకంటే దీనికి హోల్స్ పెట్టాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.